చాయ్ ఇన్ అరకు. కాఫీ కదా, అదే కాఫీ. నాకు తెచ్చుకుంటా. లంసింగ్ ఇది. ఎన్ని బైక్లు? రెండు. వెహికల్ బైక్ పైకి వెళ్ళడం లేదా? లేదు. ఎందుకు? ఎందుకు లేదన్న ఎలా వచ్చేది అంటే లాస్ట్ టైం బైక్ మీద వెళ్ళారు అంటే మీరు సీజన్ లాస్ట్లో వచ్చి ఉంటారు. లాస్ట్లో అయితే వదిలేస్తారు. అంటే సీజన్ కూడా డిమాండ్ ఇక్కడ. సీజన్కి అయితే డిమాండ్ ఏమి ఉండదు అన్న. 40. మీరు వెహికల్ ఇంకా ఇక్కడ దగ్గరలో వ్యూ పాయింట్స్ ఏమన్నా? వ్యూ పాయింట్స్ ఇక్కడ లేవన్న. తర్వాత వనజంగి, తర్వాత పాడేరులో ఉంటాయి వాటర్ ఫాల్స్. కాకుండా కొత్తపల్లిలో ఉంది వాటర్ ఫాల్స్. వనజంగి ఒక 30 కిలోమీటర్స్ వనజంగి ఇక్కడ నుంచి 30 వస్తుంది అన్న కొత్తపల్లి వాటర్ ఫాల్స్. డిఎంఎల్ అటే అరకు. అరకు నెక్స్ట్ ప్లాన్ అదే డిఎంఎల్. వ్యాన్కి 200 అంట. ఇచ్చేసారా? ఇవ్వనా? కాఫీకి ఇచ్చారా? ఒక బేగ్ చాలాగా వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడ పోయారో చూస్తేనే కనిపించలేదు. సైడ్ అయిపోయారు ముగ్గురు. ఎంత? 30 రూపీస్. 30 మొత్తం అదే 60 రూపాయలు అన్న. మొత్తం 3 కాపీలు. ఓకే, మ్యాటర్ ఏంటంటే మా కజిన్కి లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా, సో తను నార్మల్గా వచ్చేస్తా అన్నాడు. అదే క్యాబ్ ఎక్కేస్తా అన్నారు ఇద్దరు. నేను 1 km ట్రెక్ చేయాలి అండ్ కాంట్ వెయిట్ టు డూ దట్. సో సీ అట్ ది టాప్ అండ్ వచ్చేసాం. అండ్ చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి చూడండి. అంటే ఏం కనిపించదు పైన, ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది. సో వాళ్ళు వెళ్ళిపోతారంట. మేము లాస్ట్ టైం ఇలా కాదు వచ్చింది. సో లెట్స్ మనం తెలియక ఎటేటో వచ్చేస్తున్నాం, కానీ ట్రెక్ మాత్రం ఇటే. కానీ కార్లు వెళ్తున్నాయి, కానీ మా కారు ఎందుకు వెళ్ళలేదు అర్థం కావట్లేదు. డిమాండ్ ఉన్నప్పుడే ఉందంట, లేకపోతే లేదంట. అండ్ గవర్నమెంట్ కార్ సర్వే అలో చేస్తున్నారు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి లేదు, అండ్ ట్రెక్ కూడా ఈజీగానే చేస్తాం. ఇప్పుడైతే మంచి చాలా ఉంది. ట్రెక్కింగ్ చేయడంలో కూడా తోడు తీరిపోతుంది. మామూలుగా ట్రెక్ చేయలేకపోతున్నాం అనుకున్నాను, కానీ లాస్ట్ టైం అంటే 2 hours స్లీప్ వల్ల మరి ఇంత డిఫికల్ట్గా ఉంది. గ్రోయింగ్ బిగ్గర్ కాఫ్స్.
పైగా నిర్వహిస్తే 20 మంది రావాలి. సూపర్ వస్తుంది ఇందులో Hey.